విజయవాడ నగరం ఒక ఆంధ్ర రాష్ట్రానికే నడిబొడ్డు కాదు, భారతదేశానికి కూడా ఇది నడిబొడ్డు లాంటి ప్రాంతం. ఎందుకంటే భారతదేశంలో అతిపెద్ద రైల్వే జంక్షన్ ఏదైనా ఉందంటే అది విజయవాడ నగరం. ఇటు కలకత్తా, లేకపోతే చెన్నై, బాంబే, ఢిల్లీ వీటన్నిటికి కూడా సెంట్రల్ ప్లేస్ లో లొకేట్ అయిన పట్టణం. దీనికి రావాల్సినంత ఘనకీర్తి ఎప్పుడూ రావాల్సి ఉంది, కానీ కొన్ని అడ్డంకుల వల్ల రాలేకపోయినా ఈ రాష్ట్రం విభజన చెందిన తర్వాత, రెండోసారి విభజన చెందిన తర్వాత, అటు తమిళనాడు నుంచి బయటకు వచ్చినప్పుడు కానీ, ఈ రోజు తెలంగాణ నుంచి బయటకు వచ్చినప్పుడు, రెండోసారి వచ్చిన తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటిగా విజయవాడ నగరం నూతన ఆంధ్ర రాష్ట్ర రాజధాని నగరం అని చెప్పి అనౌన్స్ అయిన తర్వాత, అమరావతి నగర నిర్మాణం మొదలైన తర్వాత ఒక ఉచ్చస్థితికి వెళ్లిన విజయవాడ నగరం, ఆ తర్వాత వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వలన మరలా అనేకమైన రాత్రి చంద్రగ్రహణం వచ్చినట్టే ఈ రాష్ట్రానికి ఒక గ్రహణం కట్టి వెలుగులోకి రాలేకపోయింది. ఇప్పుడు ముఖ్యమంత్రి ఏంటో అన్నారు చంద్రబాబు నాయుడు గారు. విజయవాడ చరిత్రని ప్రపంచ పటంలో పెట్టడానికి ఏ విధంగా హైదరాబాద్ నగరాన్ని ప్రపంచ సుందర నగరంగా తీర్చిదిద్దిన దాంట్లో ప్రధానమైన పాత్ర నారా చంద్రబాబు నాయుడు గారిది మనందరూ తెలిసిన విషయం. అదే విధానంలో విజయవాడ చరిత్రని ముందుకు తీసుకెళ్ళడానికి విజయవాడ ఉత్సవం అని దసరా సందర్భంగా మైసూర్లో జరిగే ఉత్సవాల కంటే మిన్నగా జరిపేదానికి ఇవాళ వైబ్రెంట్ విజయవాడ అని చెప్పి కార్యక్రమంతో మొదలవుతా ఉంది. ఒక నెల రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమాల్లో విజయవాడే కాదు, భారతదేశంలో నలుమూల నుంచి తెలుగు వారు వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొనేటట్టు ఏర్పాటు చేయటమే కాకుండా, అలా చేసినప్పుడు విజయవాడ చరిత్ర లేదా విజయవాడ పబ్లిక్ లోకి వెళ్ళినప్పుడు అనేక మంది విజయవాడ నగరానికి ఒక టూరిజం కోసం కావచ్చు, లేకపోతే హోటల్ నిర్మాణాల కోసం కావచ్చు, లేకపోతే రానున్న ప్రజల అవసరాలకి తగ్గట్టుగా ఉద్యోగ కల్పన కోసం కావచ్చు, అనేకమైన టూరిజం స్పాట్లు ఇంప్రూవ్ అయితే, ఆ ఒక్క టూరిజం స్పాట్ ఇంప్రూవ్ అయితే దాని ద్వారా ఒక రాష్ట్రమే దానికి ఉపాధి కలిగే విధంగా సింగపూర్ చూస్తున్నాం మనం. కేవలం టూరిజం మీద వాళ్ళ ప్రపంచానికి అప్పులు చేస్తే సింగపూర్ ఎదిగిందంటే కేవలం టూరిజం. అలాంటి టూరిజం డెవలప్ చేయడానికి నారా చంద్రబాబు నాయుడు గారు చేసే కృషిలో ఇది భాగంగా ఈ ఉత్సవానికి విజయవాడ నగర ప్రజలే కాదు, చుట్టుపక్కల వారందరూ కూడా దీన్ని సహకరించి అది ఈ యొక్క ఉత్సవంలో పాలు పంచుకొని ఖచ్చితంగా ఒక ఘనకీర్తిని విజయవాడకు నిలపడానికి మనందరం కృషి చేయాలని అందరికీ మనం చేస్తూ, ఇవాళ నారా చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 అనే కార్యక్రమంలో మరి ఎక్కువ భాగం పూర్తవుతున్న సందర్భంగా సూపర్ 6 ద్వారా ఏ విధంగా రాష్ట్రంలో ప్రగతి ముందుకు వెళ్ళిందని చెప్పడానికి రేపు అనంతపురంలో ఒక పెద్ద బహిరంగ సభను ఏర్పాటు చేసి కూటమి నాయకులు, ఇటు తెలుగుదేశం పవన్ కళ్యాణ్ గారు, అదే జనసేన పార్టీ నుంచి పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా బీజేపీ నుంచి మాధవ్ గారు, వీళ్ళందరూ కూడా పాల్గొని ప్రజలను ఉద్దేశించి మాట్లాడబోతా ఉన్నారు. ఆ కార్యక్రమం కూడా ఘనంగా విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, విజయవాడ కీర్తిని పతాక స్థాయిలో నిలపడానికి మనందరం కృషి చేయాలని మనస్ఫూర్తిగా తెలియజేస్తూ సెలవు.